అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అరవ శ్రీధర్ బాబు గురించే వస్తుంది. అయితే అరవ శ్రీధర్ అండ్ ఆయన భార్య ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళిద్దరు ఆచూకీ అయితే కనిపించడం లేదు, కానీ సోషల్ మీడియాలో వీడియోలతో పాటు ఇద్దరి వర్షన్లు వైరల్ అయిపోతున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో మ్యాటర్ అనేది ఏపీ పాలిటిక్స్ను హీట్ ఎక్కిస్తోంది. వారంలోగా వివరణ ఇవ్వాలని జనసేన అధిష్టానం ఆదేశించిన క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసి ఉండడం వెనక మతలబ్ ఏంటి అనేది ఎవరికి తెలియట్లా. అయితే డీఫేక్ వీడియోలతో తనను బద్నాం చేశారన్న శ్రీధర్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారా? ఆ పని మీదే ఉంటారన్నదైతే అనుచరుల మాట. మరి అసలు ఆమె ఎక్కడ? అరవ శ్రీధర్పై సంచలన ఆరోపణలు చేసిన వీణ జాడేది రాజకీయాలతో ఏ సంబంధం లేదు. తనకు న్యాయం కావాలన్న వీణ తనను మోసం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్కు శిక్ష పడాలని డిమాండ్ చేస్తుంది. మరి వీడియోలు రిలీజ్ చేసిన వీణ ఎమ్మెల్యేపై ఎందుకని కేసు పెట్టలేదన్నది కొందరి ప్రశ్న. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఆవిడ ఇప్పటి వరకు ఏమైనా ఫిర్యాదులు చేసిందా, ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేసిందా అనేది ఇంకో చర్చ అనమాట. కంప్లైంట్స్ ఇచ్చారా లేదా అన్నది పక్కన పెడితే ఆమె నుంచి ఒక క్లారిటీ అయితే అసలు లేనేలేదు. కానీ ఆమెపై మాత్రం ఇప్పటికే 2 కేసులు ఫైల్ అయిపోయాయి. జర్నలిస్ట్పై దాడికి సంబంధించి వీణపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే రైల్వే కోడూరు పోలీసులు ఆ కేసుని ఫైల్ చేసేశారు. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీల ఫిర్యాదుపై కూడా విచారణ చేపట్టారు. మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ వర్సెస్ వీణ. అసలు వీళ్ళిద్దరి ఎపిసోడ్ ఏంటి, ఈ ఇద్దరు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియట్లేదు, కానీ పాలిటిక్స్లో మాత్రం మంచి హీట్ ఎక్కిస్తుంది ఈ టాపిక్ అయితే. ఎమ్మెల్యే శ్రీధర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు వైసీపీ నేతలు. అయితే ఇది వీణకి అలాగే అరవ శ్రీధర్కి మధ్య జరుగుతున్న గొడవ తప్ప ఇందులో పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అని చెప్తోంది వీణ. తనకు పవన్ కళ్యాణ్ అంటే గౌరవం ఉందన్నారు. ఆవాజ్ సరే, కానీ అసలు వీణ జాడేది, ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళడం వెనుక అసలు కారణం ఏంటి? కనిపించకుండా కేవలం ఆడియోలు, వీడియోలు ఇవి మాత్రమే లీక్స్ చేయడంలో మతలబ్ ఏంటి అనేది తెలియట్లా. డీఫేక్ వీడియోలతో తమపై దుష్ప్రచారం చేశారన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అయితే ఆల్ ఆఫ్ సడన్గా అసలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలియట్లే. స్టార్టింగ్లో వచ్చాడు, అవన్నీ నమ్మకండి అని చెప్పాడు, అవన్నీ డీఫేక్ వీడియోలు అని చెప్పాడు. మరి ఇప్పుడు చూస్తుంటే మొత్తం రియల్గా కనిపిస్తున్నాయి. కనీసం మాట్లాడడానికి, చెప్పడానికి అసలు ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా తెలియట్లా. అలాగే సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న రైల్వే కోడర్ బ్లూస్లో ఇంకా ఎలాంటి సంచలనాలు తెరపైకి రాబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలియట్లా. నాట్ ఓన్లీ రైల్వే కోడూరు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎపిసోడే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. అసలు మరి ఇందులో ఎవరిది న్యాయం ఉంది, ఎవరు అన్యాయం చేస్తున్నారు ఏంటి అనేది మీరే అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.